సొసైటీ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ సొసైటీ, అదేవిధంగా హార్టికల్చర్ సొసైటీ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఎగ్జిబిషన్ ప్రధానంగా వ్యవసాయ రంగంలో వచ్చేటువంటి మార్పులు, అవి ఏ విధంగా మనం యువకులను ప్రోత్సహించాలా, ఏ విధంగా ఆధునికరమైనటువంటి వ్యవసాయాన్ని పెంపొందిద్దాం అనే దాంట్లో మన రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారు, అదేవిధంగా ఈ సొసైటీ ఫౌండర్ అధ్యక్షులు సుధాకర్ రావు గారు, అదేవిధంగా ఎమ్మెల్యే పర్ణిక గారు, రైతు కమిషన్ సభ్యులు, తర్వాత సొసైటీ సభ్యులు చాలా ఉత్సాహంగా చాలా అతి శ్రద్ధ తీసుకొని దాదాపు 70 సంవత్సరాలుగా ఈ సొసైటీ నడుస్తూ ఉన్నది. వ్యవసాయంలో రాను వస్తున్నటువంటి మార్పులు, ఉపాధి కొరకు ప్రభుత్వ ఉద్యోగం కొరకు ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు. 2 ఎకరాలు ఎకరం నేను ఒక రాత్రి యూట్యూబ్లో చూశాను. అవకాడో 2 ఏకర్స్లో 4 లక్షల రూపాయలు ఇన్కమ్ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా వ్యవసాయం మీద కూడా మంచి జీవనం సాగించవచ్చు అనేటువంటి దానికి వ్యవసాయ ఆధునిక పద్ధతులు వస్తూ ఉన్నాయి. దాన్ని అనుసరించాల్సినటువంటి బాధ్యత యువత మీద కూడా ఉంది. కాబట్టి దీన్ని ప్రోత్సహించే దానిలో భాగంగానే వాళ్ళ ఈ సొసైటీ ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. నేను ప్రత్యేకంగా వారిని అభినందిస్తాను. ప్రభుత్వం తరఫున వివిధ స్కీములు కూడా ఉన్నాయి. హార్టికల్చర్లో ఇప్పుడు పామ్ ఆయిల్ ఉంది, పామ్ ఆయిల్కి కావాల్సినటువంటి సబ్సిడీస్ కూడా ఇస్తూ ఉన్నారు, దాని మార్కెటింగ్ చూపెడతా ఉన్నారు. అట్లనే కూరగాయలు ఉన్నాయి, తర్వాత మైక్రో ఇరిగేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ఉన్నది, హార్టికల్చర్ ఉన్నది. దానికి సంబంధించి అది ఒక్కటే కాకుండా డైరీ సెక్టార్ కావచ్చు, షీప్ బ్రీడింగ్ కావచ్చు, రకరకాలైనటువంటి వ్యవసాయం దాని అనుబంధం, వాటిలలో మంచి ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంది, మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే దీంట్లో ఓపికతో చేసుకోవాల్సినటువంటి అవసరం. ఈ ఎగ్జిబిషన్ వల్ల రైతులకు ఏ విధమైన లాభం? ఈ ఎగ్జిబిషన్ వల్ల వ్యవసాయంలో జరుగుతున్నటువంటి ఆధునిక పద్ధతులు, తర్వాత విత్తనాలు, తర్వాత ఏ రకమైనటువంటి పెట్టుకుంటే మనకు లాభం అనేటువంటి వాటిని రైతులకు తెలియజేసే కార్యక్రమం ఇది. స్కీమ్లో ఇప్పుడు రాజీవ్ యువ వికాసం అనేటువంటి కార్యక్రమం పెట్టారు. అది దాదాపు ఒక 6 లక్షల మందికి ఈ సంవత్సరం ఇవ్వాలి. దాంట్లో మేజర్గా యువకులు ఎవరైతే ఇటువంటి దానికి ముందుకు వస్తారో వాళ్లకు అందించే దానిలో కూడా దాంట్లో ఆ స్కీమ్లో భాగంగా ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కీములతో పాటు మనకు శ్రద్ధ ఉండాలి. సబ్సిడీ కొరకు ఎదురు చూడడం కన్నా దాని ద్వారా లాభం పొందేటువంటి ఆలోచన మనం చేయాల్సినటువంటి. ఇవాళ చాలా ఛానల్స్ వ్యవసాయం మీద వచ్చినాయి. వాటిలో చూస్తుంటే రైతు యొక్క ఎక్స్పీరియన్సెస్, లాభాలేంటి, నష్టాలేంటి, ఏ విధంగా మనం సేద్యం చేస్తే లాభం జరుగుతుంది, ఏ విధంగా మనం దీనిలో ఉపాధి పొందవచ్చు అనేటువంటిది మనకు చాలా కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. వాటిని అనుసరిస్తే తప్పనిసరిగా వ్యవసాయ రంగంలో కూడా మనం ప్రగతిని సాధించవచ్చు అనేది ప్రధానం.